పెళ్ళైపోయినా ఇదేం గోలా? అక్రమ చాటింగ్లు, వీలైతే మీటింగ్లు, దారి తప్పుతున్న వివాహ బంధాలు, 2 కోట్ల యూజర్స్తో కొత్త యాప్, పరాయి తోడు కోసం వెంపర్లాట, బెంగళూరు టాప్, హైదరాబాద్ సెకండ్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. పెళ్లికి ముందు ప్రేమ దోమ అంటే ఓకే, కానీ పెళ్ళయ్యాక ఇదేం గోలరా బాబు అని నెట్టింట జనం నెత్తికొట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు పుట్టగొడుగుల్లాగా పుట్టే యాప్లు కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఒక రహస్య యాప్ గురించి తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే భారతదేశంలో బీటలు బారుతున్న వివాహ సంస్కృతికి అది నిలువుటద్దంలాగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ యాప్ ఏంది, ఆ సంగతి ఏంది, అందులో పెళ్ళైనోళ్ళు చేస్తున్న కథలేంది, ఎవ్వరాలేంది చూసేద్దామా? మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక కథ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ జంటకు పెళ్ళైంది. 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక పాప పుట్టింది. టెక్ కంపెనీల్లో ఒత్తిళ్లు అందరికీ తెలిసినవే కదా. అలసిపోయి ఇంటికి వచ్చే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో దూరం పెరగడం మొదలైంది. భార్య ఓపెన్గా భర్తకు చెప్పుకోలేని పరిస్థితులు వచ్చేసాయి. భర్త పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. అయితే ఇలాంటి వాళ్లకు నెట్టింట ఒక యాప్ ఎడారిలో వయాసిస్లాగా కనిపించింది. అది కేవలం పెళ్ళైన వాళ్ళ కోసమే అని తెలిసి జాయిన్ అయ్యారు. అక్కడ మీ మనసులో బాధల్ని, ఆఫీసుల్లో కష్టాల్ని షేర్ చేసుకునేందుకు ఒక పార్ట్నర్ దొరికాడు. అది సంగతి. కట్ చేస్తే ఆల్రెడీ డేటింగ్ కల్చర్ జనాలకి కామన్ అయిపోయింది. ఇప్పుడు కో లివింగ్ హాస్టల్స్ కల్చర్ కూడా నడుస్తోంది. వీటికి తోడు పెళ్ళై ప్రశాంతంగా కాపురం చేసుకునే వాళ్ళ జీవితాల్లో చిచ్చుపెట్టే మాయదారి యాప్ కూడా వచ్చేసింది. పాత రోజుల్లోకి వెళ్తే భర్తలు ఆఫీసులకు వెళ్ళిపోయాక భార్యలు ఏం చేసేవారంటే పక్కింటి ఆడవాళ్లతో ముచ్చట్లు పెట్టేవాళ్ళు. పిన్ని గారు రాత్రి మా ఆయన తిట్టేశారండి అని కంప్లైంట్ చేస్తే, మీ బాబాయ్ ఏమన్నా తక్కువ తిన్నాడా అని పక్కింటి పిన్ని గారు చెప్పేది. ఇలా ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేవారు. మగాళ్ళు కూడా సాయంత్రం అయితే ఒక చోట చేరి బాధలన్నీ చెప్పుకునేవారు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆనాడు తమ సమస్యలను ఆడవాళ్ళతోనే పంచుకునేవారు, మగవాళ్ళతోనే షేర్ చేసుకునేవారు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. అదే అందరికీ టెన్షన్గా ఉంది. ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళు పెళ్ళైన మరో మగాళ్ళతో తమ కష్టాలను వెళ్ళబోసుకుంటున్నారు. దీంతో విషయం తెలిసిన సాంప్రదాయవాదులందరూ గుండెలు బాదుకుంటున్నారు. ఎప్పుడైతే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందో అప్పుడే ప్రపంచం అరచేతులు పట్టే మొబైల్లోకి వచ్చేసింది. ఇక బీటెక్ పూర్తి కాకుండానే యువతకు సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చేస్తున్నాయి. వేలు లక్షల రూపాయల్లో జీతాలు, తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగాలు రావడంతో హద్దులన్నీ చెరిగిపోయాయి. అడిగేవారు లేరు, ఆపేవారు అంతకన్నా లేరు. దీంతో పాశ్చాత్య సంస్కృతికి దగ్గరైపోయారు. నిజానికి ఇది డేటింగ్ యాప్ కాదు, ఇదొక వివాహేతర బంధాలకు సంబంధించిన యాప్. పెళ్ళైన మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు తమ భాగస్వామికి తెలియకుండా మరో వ్యక్తితో స్నేహం చేయడానికి ఇక్కడ చేరుతారు. కేవలం రహస్య సంబంధాల కోసమే యాప్ పుట్టిందనే చెప్పాలి. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని తమకు నచ్చిన వారితో చాటింగ్ చేసుకోవచ్చు. సమాజానికి తెలియకుండా మరో లోకంలో విహరించడానికి ఇది ఒక గేట్వే లాంటిదని చెప్పాలి. నిజానికి 2 కోట్ల మంది ఒక యాప్లో ఉన్నారంటే ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఎందుకంటే బెంగళూరు జనాభా 1,40,00,000 ఉంటే హైదరాబాద్ జనాభా 1,16,00,000 మంది ఉన్నారు. అంటే ఈ యాప్లో ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రహస్య బంధాల వేటలో బెంగళూరు నగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం వినియోగదారులలో 18% అంటే దాదాపు 36 లక్షల మంది బెంగళూరు నుంచే ఉన్నారు. మన హైదరాబాద్ నగరం 17%తో 2వ స్థానంలో నిలిచింది. అంటే దాదాపు 34 లక్షల మంది భాగ్యనగర వాసులు ఈ యాప్లో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ 11%తో 3వ స్థానంలో ఉంటే ముంబై 9%తో 4వ స్థానంలో ఉంది. పూణే 7%తో 5వ స్థానంలో నిలిచింది. లక్నో, భువనేశ్వరం వంటి పట్టణాల్లో కూడా ఈ సంఖ్య 3 వేగంతో పెరుగుతోంది. అయితే వీళ్ళు ఎప్పుడు చాటింగ్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య, రాత్రి 10 నుంచి 1 గంట మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. భారతీయ సనాతన సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టేది ఏంటంటే ఈ యాప్లో మహిళల సంఖ్య ఎక్కువగా 148% పెరిగింది. ప్రస్తుత వినియోగదారుల్లో 35% మంది మహిళలే ఉన్నారని అంటున్నారు. అంటే 40 లక్షల మంది మహిళలు, 1,30,00,000 మంది పురుషులు ఉన్నారని చెప్పాలి.
ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మహిళలకు ఈ యాప్లో సభ్యత్వం ఉచితంగా ఇస్తున్నారు. అయితే 25 నుంచి 35 ఏళ్ల వయసు వారు ఎక్కువగా దీని మీద ఆసక్తి చూపించడం విశేషం. అన్నింటికి మించి లైక్స్, ప్రైవేట్ చాట్ ద్వారా పరిచయం పెంచుకొని వ్యవహారం బయట కలిసే వరకు వెళుతోందనే టాక్ కూడా నడుస్తోంది.